సార్ మరొక అంశంలోకి వెళ్తే కనుక బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి కథ డైలీ ఒక టీవీ సీరియల్ లాగా నడుస్తుంది. ఆయన పార్టీలో ఎప్పుడు కూడా ఉంటాడో వెళ్ళిపోతారో తెలియదు, కానీ చర్చ ఏంటి సార్ అసలు? ఆయనకు ఉన్న సమస్యలు ఏంటి అసలు పార్టీలో? ఏతకందనం అండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తలకాయ నొప్పులు ఎవరో కాదండి, ఆయన సొంత చుట్టపోలే పెద్ద తలకాయ నొప్పి. ఆయన పని ఆయన చేసుకునేకుండా తల్లి చెల్లి మామ అల్లుడు ఈ చెత్త చెదరం ఎక్కువైపోయి పనికిమాలిన పనులు తప్ప పనికొచ్చిన పవర్ ఏం లేదు. వాళ్ళు పవర్ గేమ్లో ఏమవుతుంది, ఏం చేస్తున్నారు, ఓడిపోయిన తర్వాత కూడా నియోజకవర్గం పట్ల కన్సర్న్లు చూపించకుండా ఇంకా పెత్తం చేసి ఏం తిరగబెడతారో చూసుకోమనండి ఒకసారి. ఓటమి ఎందుకు ఓడిపోయారని ప్రక్షాళించుకోకుండా నువ్వు అంటే అలగడం, నేను రాజీనామా చేస్తాను, రాత్రి తీసుకెళ్ళి 2 అక్షంతలు వేసి 2 టెంకు జల్లలు కొడితే సెట్ మళ్ళీ ఇంటికి వస్తాడు. అదే జరిగింది. దానికి మధ్యలో అనవసరమైన పబ్లిసిటీ, ఓవర్ యాక్షన్, బదనాం చేయడం ఇదో ప్రతిసారి అలవాటు అయిపోయింది. ఎలక్షన్స్ ముందు నుంచి మొదలెట్టాడు, సంవత్సరం నుంచి ఆ మినిస్ట్రీ ఎత్తి కోసుకుపెట్టిన దగ్గర నుంచి దరిద్రం మొదలైంది. ఇలాంటి వాళ్ళు ఉన్నా ఉపయోగం లేదండి, లేనా ఉపయోగం లేదు. ఎప్పటికైనా ఆ పార్టీని ప్రక్షాళించుకుని పనికొచ్చిన వాళ్ళు ఎంటర్టైన్ చేసుకుంటే బెటర్. ఏం చేస్తారు అక్కడ కూర్చుని? ఊరికే రోజు పంచాయతీ 4 రోజులకు ఒకసారి బయలుదేరి ఇది ఒక చర్చనీయాంశం. సార్ అది ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు జిల్లా వారీగా సమీక్షలు చేస్తున్నారు సార్, అధ్యక్షులను కూడా ప్రకటిస్తున్నారు. కాకపోతే అక్కడ చిన్న సమస్య చూసింది ఏంటంటే ఎక్కడ కూడా జిల్లాలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుపుకోవట్లేదు. ఎందుకని సార్ ఇక్కడ మీకు మళ్ళీ అదే చెప్తున్నాను సార్, సమన్వయ లోపంతో ఒక పెద్ద దెబ్బ తగిలింది మనకి. 151 స్థానాలు ఉన్న పార్టీ 11 స్థానాలకు పరిమితమైంది. సమన్వయ లోపం అన్నది కొట్టొచ్చినట్టు కొనబడుతుంది. దగ్గర సమన్వయ పరిచే వ్యక్తులు ఎవరు అన్నది చాలా పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. సంధానపరిచి సమన్వయపరుచుకునే వ్యక్తులతో ముందుకెళ్ళడం చాలా ఉత్తమం. ఇప్పుడు కూడా ఇంకా ఆచితూచి ఎవడో పనికిమాలను తీసుకొచ్చి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మారిస్తే మాత్రం కుదరవు. ఎందుకంటే స్థానికంగా ఉన్న నాయకులు కానీ, కేడర్ కానీ ఆత్మస్థైర్యం దెబ్బతిని జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒకే ఒక్క వ్యక్తి కోసం ఎదురు చూస్తున్న చకోర పక్షుల్లో ఉన్నారు. ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ సంధానపరిచి వాళ్ళ అభిష్టానికి అనుగుణంగా ఖచ్చితంగా ఒక మంచి నాయకుడిని అక్కడ ప్రతిష్ఠించి లోకల్ సమస్యలకి ప్రతి ఒక్కరు నిండున ఓ తాడి చెట్ల నిలబడే వ్యక్తి కావాలి వాళ్ళకి. అలాంటి వ్యక్తులను ప్రతిష్ఠించుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ లీగల్ సెల్ ని చాలా స్ట్రెంథన్ చేయాలి, ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోవాలి దాంట్లోకి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఇవాళ దెబ్బలాట్లు, చెలగాట్లు కొట్టి ప్రాణాల మీద తీసుకొస్తున్నారు. అక్కడికి తత్సర్వం పరిగెట్టుకుని వెళ్ళి తాత్కాలిక ఉపశమనాలు క్రియేట్ చేస్తూ వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్స్ కానీ, లేదంటే స్టేషన్ బెయిల్స్ కానీ, తర్వాత బెయిల్ కార్యక్రమాలకు కానీ తెరలేపుకుంటూ ముందుకెళ్లే కార్యక్రమానికి అనుసంధానించుకోకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల మనుగడ చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే నల్లేరు మీద నడక మాత్రం కాదు, వాళ్ళు చాలా వెంజెంటా పాలిటిక్స్ తో దొరికిన వాళ్ళు దొరికినట్టు తనతోనే ఉన్నారు. నేను జమ్మలమడుగులో హనుమంత్ రెడ్డి అనే వ్యక్తిని కొట్టిన విధానం కనుక చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. వాళ్ళు పగబట్టి కేసులు విత్డ్రా చేయించుకోమని ప్రెజర్ పెడుతున్నారు. కేసులు విత్డ్రా చేయించుకోకపోతే మానవ హాని కూడా వెనకాడట్లేదు. ఇవన్నీ గమనించుకోమని. అలాగే పల్నాడులో, అలాగే హిందూపూర్లోను జరుగుతున్న దాడులు ఇవన్నీ కూడా ప్రత్యక్ష నిదర్శనాలు. నిలువెత్తు నాయకుడు అక్కడ ఉండి నాయకుడి ఆచ్ఛేదంలో కార్యకర్తలు పరిరక్షించబడకపోతే మాత్రం 5 సంవత్సరాల మనుగడ కొంచెం కష్టకరంగానే ఉంటుంది. కానీ ప్రతిరోజు బిక్కులు ఆడుకుని ఎన్నాళ్ళు వాడు కొడతాడు, వీడు కొడతాడు, వీళ్ళు ఎక్కడి నుంచి ఏ ప్రమాదం ఉందో అక్కడి నుంచి ప్రమాదం ఉందో అన్నది చూసుకోకుండా ఒక్కడికి కనుక ఆచితూ చేయకపోతే అనవసరంగా అభోశుభం తెలియని ప్రాణాలు బలి కొనబడుతున్నాయి. అది మాత్రం గ్రహించగలరు. సార్ ఎప్పుడు కూడా ఎల్లో మీడియా ప్రచారంలో చాలా యాక్టివ్గా ఉంటుంది. నిన్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారు కలిశారనేది ఒక ఉన్న సీక్రెట్ సోర్స్ ప్రకారం సోర్స్, కానీ అది ఎక్కడ కూడా ఫొటోస్ కానీ దాని గురించి చర్చ ఎందుకు చేయట్లేదు సార్? ఆయన ఢిల్లీలో ఉన్నారండి, ఎక్కడికి వెళ్ళారండి? ఢిల్లీ సీతారాం యేచూరి ప్రాణాలకి నివాళులు అర్పించడానికి వెళ్ళారు ఆయన. ఎక్కడికి వెళ్ళేస్తారు వాళ్ళు? ఏంటంటే సార్, ఒక జూనియర్ ఎన్టీఆర్ ఎల్కో ఫ్రిక్షన్ ఉంది, అలాంటివన్నీ ఏంటంటే ఏమీ కాకుండా ఈ మీడియా పరంగా ప్యాసిఫై చేసేసినట్టుగా బిల్డప్లు ఇచ్చుకుంటూ తిరుగుతుంటారు. రామ్ చరణ్ గారు మొత్తం మీడియానే కన్నా సినిమా పరిశ్రమలో అందరికీ తల్లో నాలుగులో ఉన్న వ్యక్తి. ఆయనకున్న గుడ్ రిలేషన్స్ తో అందరినీ సమన్వయపరుస్తున్నాడు అన్నది వీళ్ళకి అడ్వాంటేజ్ గా మలుచుకొని చూసుకోవడానికి మాత్రం ప్రయత్నం జరుగుతుంది. అంతకనే